Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 18th, 2026 current affairs in detail. ఇవాటి మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకి వెళ్ళడం జరిగింది. ఎస్టర్డే కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులని ప్రారంభించారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమ్ మినిస్టర్ అయినా, జనరల్గా హోమ్ మినిస్టర్ అయినా, వీళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ వివిధ రాష్ట్రాలకి ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారము వెళ్తూనే ఉంటారండి. వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రకాల అభివృద్ధి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేస్తూ ఉంటారు. అభివృద్ధి ప్రాజెక్టులని లాంచ్ చేస్తూ ఉంటారు. ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రతిదీ కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పంజాబ్కి వెళ్ళారు, రేపు ఇంకో రాష్ట్రానికి వెళ్తారు, అక్కడ ఒక 5,000 కోట్లు అంటాడు. ఇంకో రాష్ట్రానికి వెళ్తారు, అక్కడ ఒక 7,000-8,000 కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు లేదా లాంచ్ చేశారు అని చెప్తారు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడైనా తీసుకోవాల్సింది ఆ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. ఆ నెంబరు అంటే ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టుల్ని స్టార్ట్ చేశారు, అందులో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలండి. మరి నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని లాంచ్ చేశారు అని చెప్పేసి. మరి ఆఫ్టర్ దట్ హర్యానా అయిపోయిన తర్వాత పంజాబ్ స్టేట్కి వెళ్ళారు. ఆ పంజాబ్ స్టేట్లో సుమారుగా 5,470 కోట్ల విలువైన రైలు మరియు రోడ్డు ప్రాజెక్టులని ప్రారంభించారు. పంజాబ్లోని జలంధర్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచెస్ 5,470 crore వర్త్ రైల్ అండ్ రోడ్ ప్రాజెక్ట్స్ ఇన్ జలంధర్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, అందులో ఇంపార్టెంట్ హైలైట్ ఏంటి, ముఖ్యమైన టాపిక్ వచ్చేసి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను మోడీ గారు ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్, అమృత్ భారత్ స్టేషన్ అనే ఒక స్కీమ్ కింద మోడర్నైజ్ చేసిన, రీడెవలప్ చేసిన 75 రైల్వే స్టేషన్స్ని వర్చువల్గా ప్రారంభించారు. అంటే ఏంటి, రిమోట్ సహాయంతో ఇండియాలోని వివిధ రాష్ట్రాలలో, సుమారుగా 20 రాష్ట్రాలలోని 75 పునరాభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మరి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఏంటి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేసుకున్నామండి, బట్ న్యూస్లో ఉంది కాబట్టి మరొకసారి తెలుసుకోవాలి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది ఇండియాలో రైల్వే స్టేషన్స్ని రీడెవలప్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2022 డిసెంబర్లో లాంచ్ చేసిన ఒక స్కీమ్. ఇండియాలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లను ఆధునీకరించి వాటిని రీడెవలప్ చేయడం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2022లో లాంచ్ చేసిందండి. మరి ఆ స్కీమ్లో భాగంగా దశల వారీగా అభివృద్ధి, రీడెవలప్ చేసిన, ఆధునీకరించిన రైల్వే స్టేషన్లని లాంచ్ చేస్తూ ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సుమారుగా 1,570 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రారంభించారు వర్చువల్గా. సో ఇది మరి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, విరసత్ బి వికాస్ బి అనే ఒక స్పిరిట్, ఆ స్ఫూర్తితో వీటిని డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ స్టేషన్స్ని. మరి ఏముంటాయి ఈ రైల్వే స్టేషన్స్లలో? అత్యాధునిక వసతులు ఉంటాయి. అంటే వైఫై ఫెసిలిటీస్ కావచ్చు, శుభ్రత, స్వచ్ఛత, అన్ని రకాల ఉమెన్ సేఫ్టీ, మహిళలకు భద్రత, అన్ని రకాల వసతులు ఇక్కడ ఉంటాయి. సో మరి మనము ఎన్ని స్టేషన్స్ని ఈ స్కీమ్లో భాగంగా గుర్తించారు? అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద సుమారుగా 1309 రైల్వే స్టేషన్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. 1,309 రైల్వే స్టేషన్లని ఆధునీకరిస్తూ ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చెప్పిందంతా కూడా తెలుగులో చెప్పిందంతా జస్ట్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్ ఉందండి. డిసెంబర్ 2022లో లాంచ్ చేశారు. ఇది మీరు పిఐబిలో చూసుకుంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో క్లియర్గా ఉంటుందండి. ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా 1,309 రైల్వే స్టేషన్లను గుర్తించారు. ఈ రైల్వే స్టేషన్లలో అత్యాధునిక వసతులు ఉంటాయి. వైఫై ఫెసిలిటీసు, సోలార్ సిస్టము ఆధారిత విద్యుత్ వ్యవస్థలు, గ్రీన్ స్పేసెస్, స్వచ్ఛత, పరిశుభ్రత, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మహిళా రైతుల సాధికారత కోసం చట్టాన్ని రూపొందించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. మహిళా రైతుల సాధికారత కోసం చట్టాన్ని రూపొందించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. ఇండియాలో ఉమెన్ ఫార్మర్స్ని ఎంపవర్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం వాళ్ళ కోసం ఒక యాక్ట్ని తీసుకొని వచ్చిన స్టేటు మహారాష్ట్ర. Maharashtra becomes the first state
ఇన్ ద కంట్రీ టు ఎనాక్ట్ ఏ లా ఫర్ ద ఉమెన్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్. మరి ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా రైతులు అంటేనే మహిళా రైతుల పాత్రని మనము తీసిపారేయలేం మన వ్యవసాయ అభివృద్ధిలో. ఉమెన్ ఫార్మర్స్ మనం చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యవసాయంలో నిమగ్నమై ఉంటారు. దానికి కారణం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు వలసలు వెళ్ళిపోతూ ఉంటారు ఉపాధి కోసము, కానీ అక్కడ ఉన్న మహిళలు మాత్రము వాళ్ళు వ్యవసాయంలో ఉంటారు. రూరల్ ఏరియాస్లో ఉమెనే ఎక్కువగా అగ్రికల్చర్ యాక్టివిటీలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కంపేర్ టు రూరల్ మెన్. రూరల్ మెన్ ఎక్కడికి వెళ్ళిపోతారు? లైక్ సిటీస్కి అలా వెళ్ళిపోతారు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇండియాలో రూరల్ ఏరియాస్లో వ్యవసాయం చేస్తూ ఉన్నది, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నది ఎక్కువగా మహిళలే, పురుషులు కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఎకానమీలో హెల్ప్ అవుతాయి ఇటువంటి టాపిక్స్ అండి. మరి ఇక్కడ ఉమెన్ ఫార్మర్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా, మరి 2026 ఇయర్కి ఒక ప్రాముఖ్యత ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 2026 సంవత్సరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి? యునైటెడ్ నేషన్స్ 2026 ఇయర్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. 2026 డిక్లేర్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో ఇట్లా మనకి ఐడియా ఉండాలండి, లింకప్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కదా ఇది, రైట్? మరి ఈ కాంటెక్స్ట్లో ఉమెన్ ఫార్మర్స్కి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక యాక్ట్ని తీసుకొని వచ్చింది. ఆ యాక్ట్ పేరు వచ్చేసి మహారాష్ట్ర ఉమెన్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ యాక్ట్ 2026. మహారాష్ట్ర ఉమెన్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ యాక్ట్ 2026. మరి ఏం చేస్తారు? వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, మద్దతు ఇస్తారండి. యాక్చువల్లీ ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది వేరే రాష్ట్రం తీసుకొని వచ్చిన ఒక చట్టం. అందులో ఉన్న నిబంధనలు, అందులో ఉన్న ప్రొవిజన్స్, పాయింట్స్ మనకు అవసరం లేదు. డైరెక్ట్గా అడుగుతాడు. దానికి లింకప్ ఎలా అడుగుతాడు అంటే, ఇండియాలో రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్లో పురుషులే ఎక్కువగా పాల్గొంటూ ఉన్నారని చెప్పేసి ఒక తప్పు స్టేట్మెంట్ ఇస్తాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మరి చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ మనకెందుకండి? మహారాష్ట్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక చట్టం తీసుకొని వచ్చినా, లేదంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏవైనా చట్టాలు వచ్చినా అందులో ఉన్న నిబంధనలు చదువుకోవాలి, పాలసీలు అటువంటివి. కానీ చెప్తాను, ఒక 2 పాయింట్లు చెప్పాలా. అసలు ఏముంది చట్టంలో? ఎలా మహిళా రైతులకి మద్దతు ఇస్తారు అంటే, మహిళా రైతులకి ఫార్మర్ సర్టిఫికేట్స్, ఉమెన్ ఫార్మర్ సర్టిఫికేట్స్ని అందిస్తారు. అంటే గుర్తింపు కోసము వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తారు. ఆ ఉమెన్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రామ సభ ద్వారా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఉమెన్ ఫార్మర్ సర్టిఫికేట్స్ ఇస్తారు. అలానే మహిళా రైతుల కోసం ఒక డిజిటల్ డేటాబేస్ని ఏర్పాటు చేస్తారు, డిజిటల్ డేటాబేస్ని తయారు చేస్తారు. ఉమెన్ ఫార్మర్స్ కోసం ఒక డిజిటల్ డేటాబేస్ని ప్రిపేర్ చేస్తారు. అలానే ఒక సెపరేట్ ఫండ్, ప్రత్యేకంగా ఒక నిధిని కూడా కేటాయిస్తారు. అటువంటి పాయింట్స్ అన్నీ కూడా చట్టంలో ఉన్నాయి, రైట్? సో ఇది అండి మహిళా రైతుల సాధికారం కోసం చట్టాన్ని రూపొందించిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. మరి ఇక్కడ మనం ఇందాక చెప్పింది, తెలుగులో చెప్పింది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2025 ప్రకారము ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం మహిళా శ్రామిక శక్తిలో 73% వ్యవసాయంలో ఉన్నారు. అదే గ్రామీణ పురుషులైతే జస్ట్ 47%. మరి మహారాష్ట్ర విషయానికి వస్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2025 ప్రకారము మహారాష్ట్రలోని రూరల్ ఏరియాస్లో ఎంత ఉమెన్ వర్క్ ఫోర్స్ ఎంతైతే ఉందో, మహిళా శ్రామిక శక్తి ఎంతైతే ఉందో, అందులో 82% మహిళలు అగ్రికల్చర్లో ఉన్నారు. అదే పురుషులైతే 58% మహారాష్ట్రలో. మరి ఆల్ ఇండియా లెవెల్ తీసుకుంటే భారతదేశంలో ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో 73% మంది గ్రామీణ మహిళలు వ్యవసాయంలో ఉంటే 47% మంది గ్రామీణ పురుషులు వ్యవసాయంలో ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఎకానమీలో వెళ్ళిపోతుందండి ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇండెక్స్. పెట్టుబడి అనుకూలత సూచి 2026. నీతి ఆయోగ్ మొట్టమొదటిసారిగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026ని రిలీజ్ చేసిందండి. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా,
రైట్. మరి నీతి ఆయోగ్ వివిధ రాష్ట్రాలు వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్టుబడుల అనుకూలత ఎలా ఉంది, అసలు పెట్టుబడులు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా అని చెప్పేసి ఫస్ట్ టైం తొలిసారిగా ఒక రిపోర్ట్ని, ఒక సూచికని విడుదల చేసింది. డిఫరెంట్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి ఎకోసిస్టమ్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ టైం ఒక ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగిందండి. అదే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026. తెలుగులో చెప్పాలంటే పెట్టుబడి అనుకూలత సూచి, లేదంటే పెట్టుబడుల సౌకర్య సూచిక అని కూడా పిలుస్తారు. మరి ఈ ఇండెక్స్లో గుజరాత్ టాప్ ప్లేస్లో నిలిచింది, గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. మరి ఇక్కడ మనం 1 by 1 తెలుసుకోవాలండి. ఎప్పుడైనా ఒక ఇండెక్స్ని రిలీజ్ చేసినప్పుడు ఆ ఇండెక్స్ ఎన్నవ ఎడిషన్ తెలుసుకోవాలి. ఇందాక చెప్పినట్టు మొదటిసారిగా ఫస్ట్ ఎడిషన్ని న్యూఢిల్లీలో ఎస్టర్డే లాంచ్ చేసింది నీతి ఆయోగ్. ఫస్ట్ ఎడిషన్ న్యూఢిల్లీ. ఇది 28 రాష్ట్రాలు మరియు 8 యూటీలని కవర్ చేసింది. భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలని కవర్ చేసిందండి. మరి ఏ రాష్ట్రంలో పెట్టుబడులకి అనుకూలత ఉందో ఎలా తెలుస్తారు, ఎలా క్లాసిఫై చేస్తారు అంటే రాష్ట్రాలని 4 కేటగిరీలుగా విభజించారు, 4 కేటగిరీస్గా విభజించారు. లైక్ టాప్ పర్ఫార్మర్సు, ఫ్రంట్ రన్నర్సు, అలాంటివి. మరి పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి అలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ రాష్ట్రాలు యూనిటీలని 4 కేటగిరీస్గా 4 వర్గాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి టాప్ పర్ఫార్మర్స్, అంటే ఇక టాప్లో అద్భుతమైన ప్రదర్శన, టాప్ పర్ఫార్మర్స్. సెకండ్ వచ్చేసి ఫ్రంట్ రన్నర్స్, అంటే దూసుకొని పోతున్నవి. థర్డ్ వన్ వచ్చేసి ఎమర్జింగ్ పర్ఫార్మర్స్ అంటే ఇప్పుడిప్పుడే బాగా ప్రదర్శన కనబరుస్తూ ఉన్న ప్రాంతాలు. ఫైనల్గా యాస్పైరింగ్ స్టేట్స్ అంటే ఏంటి, ఆశావాహకంగా దూసుకొని పోతూ ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. మరి స్కోర్ ఆధారంగా వర్గీకరించారు. టాప్ పర్ఫార్మర్స్ అంటే ఏ రాష్ట్రాలు అయితే స్కోరు 50 కంటే ఎక్కువ సాధిస్తాయో అవి టాప్ పర్ఫార్మర్స్. సెకండ్ వచ్చేసి ఫ్రంట్ రన్నర్స్ అంటే స్కోర్ 45 నుంచి 50 ఉంటే వాటిని ఫ్రంట్ రన్నర్స్. ఎమర్జింగ్ పర్ఫార్మర్స్ అంటే స్కోరు 40 లేదా అంతకంటే ఎక్కువ ఉండి 45 లోపు ఉంటే ఎమర్జింగ్ పర్ఫార్మర్స్. ఆస్పైరింగ్ స్టేట్స్ అంటే 40 కంటే తక్కువ స్కోర్ ఉంటే ఆస్పైరింగ్ స్టేట్స్. 8 పిల్లర్స్ ఆధారంగా వర్గీకరించారు, 8 పిల్లర్స్ ఆధారంగా ర్యాంకింగ్లు ఇచ్చారు. 8 పిల్లర్లు, తెలుగులో చెప్తే 8 స్తంభాలు అంటారు కాబట్టి 8 పిల్లర్స్ అని చెప్తే బాగుంటుంది మనకి. మరి ఆ 8 పిల్లర్స్ వచ్చేసి ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు. సెకండ్ బిజినెస్ వాతావరణం ఎలా ఉంది, వాణిజ్య వాతావరణం, బిజినెస్ క్లైమేట్. మూడవది వనరులు, రిసోర్సెస్. నాలుగవది గవర్నమెంట్ పాలసీ. ఐదవది రెగ్యులేటరీ ఈజ్, అంటే నియంత్రణ ఎలా ఉంది, రెగ్యులేటరీ మెకానిజం. ఆరవది ఇన్స్టిట్యూషనల్ ఎన్విరాన్మెంట్, అంటే ఆ సంస్థలు ఎలా ఉన్నాయి. ఏడవది ఫైనాన్షియల్ హెల్త్, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఫైనల్గా ఎన్విరాన్మెంటల్ రెసిలియన్స్, అంటే పర్యావరణానికి అనుకూలంగా, పర్యావరణానికి ఎటువంటి హాని లేకపోకుండా బిజినెస్ అనేది చేయాలి కాబట్టి ఎన్విరాన్మెంటల్ రెసిలియన్స్. ఈ 8 పిల్లర్స్, ప్రతి పాయింట్ నీట్గా రాసుకుంటే సరిపోతుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఈ ఇండెక్స్ని లాంచ్ చేసింది నీతి ఆయోగ్, ఫస్ట్ ఎడిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఓవరాల్గా ఏ స్టేట్ టాప్లో వచ్చిందంటే ఇందాక చెప్పుకున్నాం, గుజరాత్ ఫస్ట్ ప్లేస్. గుజరాత్ టాప్ పర్ఫార్మర్స్, స్కోర్ ఎంత 56.6 పాయింట్స్ సాధించింది. మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ 53.7 పాయింట్స్. థర్డ్ తమిళనాడు 53.3 పాయింట్స్. ఫోర్త్ ప్లేస్లో గోవా ఉందండి. ఫిఫ్త్ ఒడిషా. టాప్ 5 గుర్తుంచుకోండి సరిపోతుంది. ఫస్ట్ గుజరాత్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ గోవా, ఫిఫ్త్ ఒడిషా. మరి ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైం లాంచ్ చేసిన ఇండెక్స్ కాబట్టి మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. తొలిసారిగా లాంచ్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ స్కోర్ వచ్చేసి 48.7. ఆంధ్రప్రదేశ్ స్కోర్ 48.7, 8th ప్లేస్. తెలంగాణ 13th ప్లేస్లో ఉంది. ఓవరాల్గా తెలంగాణ 13వ స్థానంలో ఉంది. తెలంగాణ స్కోరు 47.3 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రంట్ రన్నర్స్ జాబితాలో 15 రాష్ట్రాలు ఉన్నాయండి. జస్ట్ అది రాసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ రన్నర్స్ జాబితాలో 15 రాష్ట్రాలు ఉన్నాయి. మరో 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి ఎమర్జింగ్ పర్ఫార్మర్స్, యాస్పైరింగ్ స్టేట్స్ కేటగిరీలో ఉన్నాయి. ఇది అండి.
కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకోండి, 8 పిల్లర్స్, 953 కొలమానాలు. కొలమానాలు అంటే ఇంక మళ్ళీ దాన్ని డివైడ్ చేస్తారు కదండి, ఒక్కొక్క పిల్లర్లో ఇండికేటర్స్ ఉంటాయి కదా, ప్రామాణికాలు. బట్ మనకి 8 పిల్లర్స్ అని గుర్తుపెట్టుకోండి, 953 పారామీటర్స్, కొలమానాలు. అట్లా చెప్పలేమండి. ఇలాంటి ఇండెక్స్లు ఎలా ఇస్తాడంటే ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇలాంటివి ఎప్పుడు కూడా క్రింది వాటిలో ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక 2 లేదా 4 స్టేట్మెంట్ల వరకు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎకానమీ కదా, చాలా ఇంపార్టెంట్. సో అట్లా ప్రతి పాయింట్. నెక్స్ట్ వన్, అగైన్ ఒక స్కీమ్ న్యూస్లో ఉందండి. విశ్వాస్ 2026 స్కీమ్. విశ్వాస్ 2026 స్కీమ్, ఈపీఎఫ్ఓ, ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విశ్వాస్ 2026 స్కీమ్ అనే దాన్ని ఇటీవల లాంచ్ చేసిందండి. ఇవాళ న్యూస్ పేపర్లో, ముఖ్యంగా హిందూ న్యూస్ పేపర్లో దీన్ని హైలైట్ చేశాడండి, ఈపీఎఫ్ విశ్వాస స్కీమ్ని. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? విశ్వాస్ 2026 స్కీమ్, ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ. మరి విశ్వాస్ 2026 అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఒక క్యాంపెయిన్ టైపు ఒక స్కీమ్. ఇది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. మరి ఎప్పుడైనా ఒకటి లాంచ్ చేసినప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఉపాధి కల్పించే వాళ్ళు, జాబులు ఇస్తారు కదా, కంపెనీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్నిసార్లు పెనాల్టీలు, వాళ్ళపైన జరిమానాలు విధిస్తూ ఉంటారు భారత ప్రభుత్వం. కొన్ని రూల్స్ ఫాలో కానప్పుడు ఆ ఎంప్లాయర్స్ పైన కొన్ని చట్టాల కింద, కొన్ని యాక్ట్స్ కింద వాళ్ళపైన పెనాల్టీలు పడతా ఉంటాయి. అప్పుడు పెనాల్టీలు పడినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి కొంత నష్టమే కదా, ఆర్థికంగా వాళ్ళు నష్టపోతారు. సో అట్లా కాకుండా ఆ నష్టాలను తగ్గించడానికి, వాళ్ళపైన పడిన పెనాల్టీలని త్వరగా చెల్లించడానికి ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ని లాంచ్ చేసింది. అంటే ఆ వివాదాలను ఏవైతే ఉంటాయో ఆ వివాదాలని త్వరితగతిన పరిష్కరించడానికి ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. అదే విశ్వాస్ 2026. ఇట్ ఈస్ ఏ వన్ టైమ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ ఫర్ ది ఎంప్లాయర్స్. ఇట్ ఈస్ ఏ వన్ టైమ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ ఫర్ ద ఎంప్లాయర్స్. యాక్చువల్లీ ఈ స్కీము 29 డిసెంబర్ వరకు అమల్లో ఉంటుంది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిందండి. అంటే లాస్ట్ మంత్ జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 29 వరకు అమల్లో ఉంటుంది. ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 29 జూన్. ఇట్ ఈస్ వ్యాలిడ్ అప్ టు 29 డిసెంబర్ 2026. మరి దీన్ని ఏ స్కీమ్లో భాగంగా, ఏ దాంట్లో భాగంగా లాంచ్ చేశారంటే ఈపీఎఫ్ స్కీమ్ 2026లో భాగంగా దీన్ని లాంచ్ చేసింది ఈపీఎఫ్ఓ. మరి ఇక్కడ ఏ విధంగా వివాదాలని పరిష్కరిస్తారు, ఎవరిని కవర్ చేస్తుంది అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్స్ అండ్ మిసలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్స్ అండ్ మిసలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 కింద ఉండే ఒక సెక్షన్ 14B. అలానే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 కింద ఉండే సెక్షన్ 128. ఈ సెక్షన్లలో ఈ ఎంప్లాయర్స్కి సంబంధించి వివిధ రకాల వివాదాలని ప్రస్తావించి ఉంటారు. ఆ సెక్షన్స్ని కవర్ చేస్తుంది. ఇట్ కవర్స్ ద సెక్షన్ 14B ఆఫ్ ద ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్స్ అండ్ మిసలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952, సెక్షన్ 128 ఆఫ్ ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయర్స్కి వివాదాలని పరిష్కరించడానికి, ఎంప్లాయర్స్కి సంబంధించిన వివాదాలని పరిష్కరించడానికి మరి వాళ్ళు ఈ యొక్క ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి సంబంధించిన వివాదాలని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చు. సో ఇది అండి విశ్వాస్ 2026 స్కీమ్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి కొచ్చిలో ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26-2ను నిర్వహించనున్న భారత నౌకాదళం. కేరళలోని కొచ్చిలో ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26-2ను నిర్వహించనున్న భారత నౌకాదళం. ఇలాంటి ఎక్సర్సైజులు చూస్తూ ఉంటాం కదండి, ఆర్మీ ఎక్సర్సైజు, నేవీ ఎక్సర్సైజు, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజులు. ఇప్పుడు కేరళలోని కొచ్చిలో ఇండియన్ నేవీ ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26-2ను కండక్ట్ చేయబోతా ఉంది. ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26-2 ఎప్పటి నుంచి అంటే జూలై 20న స్టార్ట్ కాబోతుందంటే, అంటే ఎల్లుండి. బట్ న్యూస్లో ఉంది కాబట్టి ఈరోజే తెలుసుకుందాం. జూలై 20 నుంచి జూలై 23 వరకు 4 రోజుల పాటు ఎక్కడ? కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్, కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ వద్ద దీన్ని నిర్వహించబోతా ఉంది.
మరి ఏంటిది ఇది ఒక మ్యారీటైమ్ ఎక్సర్సైజ్, అంటే ఒక సముద్రయాన విన్యాసం అని చెప్పవచ్చు. జనరల్గా మ్యారీటైమ్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం, మ్యారీటైమ్ సెక్యూరిటీ శిక్షణ ఇవ్వడం కోసం దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇందులో సుమారుగా 25కి పైగా దేశాలు పాల్గొనబోతూ ఉన్నాయి. 25కి పైగా కంట్రీస్ పాల్గొనబోతూ ఉన్నాయి. 25 కంట్రీస్కి చెందిన నేవీస్ పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. దీనికి లీడ్ వచ్చేసి నేతృత్వం వహిస్తూ ఉన్నది ఇండియన్ నేవీ. మరి ఎవరి సహకారంతో దీన్ని నిర్వహిస్తూ ఉంది అంటే కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అనే ఒక సంస్థ సహకారంతో దీన్ని నిర్వహిస్తూ ఉంది. కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అంటే ఇది సుమారుగా 40కి పైగా దేశాలకు సంబంధించిన నావికా దళాల కూటమి అని చెప్పవచ్చు. కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అనేది 40కి పైగా మెంబర్ కంట్రీస్కి చెందిన నావల్ ఫోర్సెస్ యొక్క ఒక గ్రూపు. దాని పార్ట్నర్షిప్తో, దీని సహకారంతో ఇండియన్ నేవీ నిర్వహించబోతా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, దాని పేరు, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎక్కడ, ఎప్పుడు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారత నౌకాదళానికి మరో MH-60R సీహాక్ హెలికాప్టర్ను అందజేసిన అమెరికా. భారత నౌకాదళానికి మరో MH-60R సీహాక్ హెలికాప్టర్ను అందజేసిన అమెరికా. డిఫెన్స్ పార్ట్నర్షిప్స్, ఇండియాకి అమెరికాకి మధ్య డిఫెన్స్ రంగంలో కోఆపరేషన్ సహకారం. అమెరికా ఇండియన్ నేవీకి అనదర్ MH-60R సీహాక్ హెలికాప్టర్స్ని డెలివరీ చేసింది. మరి ఇక్కడ ఫస్ట్ మనం ఫోకస్ చేసింది, మనం వివిధ దేశాలతో వివిధ రకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని, మిసైల్స్ని ఇలాంటివి కొంటూ ఉంటాం కదండి. యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు అటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్తో రఫాలే యుద్ధ విమానాలు, యుద్ధ జెట్లు, ఇట్లా మనము వార్తల్లో ఉన్నప్పుడు మనం 1 by 1 డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ MHR సీహాక్ హెలికాప్టర్స్ అనేవి ఏంటివి అంటే ఇవి సముద్ర ఆపరేషన్స్ కోసం, సముద్ర నిఘా ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తారు. యాంటీ సబ్మెరైన్ వార్ఫేరు, మ్యారిటైమ్ సర్వైలెన్స్ క్యాపబిలిటీస్ కోసం ఉపయోగిస్తారు. యాంటీ సబ్మెరైన్ వార్ఫేరు, మ్యారిటైమ్ సర్వైలెన్స్ ఆపరేషన్స్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. పర్పస్, ఉద్దేశం ఏంటి, సముద్ర తీరాన్ని రక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు గస్తీ కాయాలి కదా గగనతలంలో, అది. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు తయారు చేశారంటే అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ. గుర్తుపెట్టుకోండి, అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ. ఈ లాక్హీడ్ మార్టిన్ కంపెనీకి సంబంధించిన ఇంకొక అనుబంధ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి సంబంధించినదే ఒక కంపెనీ ఉంది, సికోర్స్కీ అనే ఒక కంపెనీ వీటిని తయారు చేస్తుంది. బట్ ఎనీవే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లాక్హీడ్ మార్టిన్ కంపెనీ, అమెరికా. సో అంటే అమెరికా తయారు చేసే హెలికాప్టర్లు ఇవి. పర్పస్, ఉద్దేశం అయిపోయింది, ఎవరు తయారు చేశారు. మరి ఇండియాకి అమెరికాకి ఎప్పుడు కుదిరింది డీలు? 2020లో ఇండియాకి అమెరికాకి ఒక డీల్ కుదిరింది. ఆ డీల్లో భాగంగా ఇండియాకి 24 MH-60R సీహాక్ హెలికాప్టర్స్ని అందించాలి అని చెప్పేసి ఒక డీల్ కుదిరింది. 2020లో ఒక డీల్ కుదిరింది. ఈ డీల్లో భాగంగా అమెరికా ఇండియాకి ఒక ప్రామిస్ చేసింది, మేము 24 MH-60R సీహాక్ హెలికాప్టర్స్ని ప్రొవైడ్ చేస్తాము, డెలివరీ చేస్తామని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి, మొత్తం హెలికాప్టర్లు ఎంత? 24. మరి ఇప్పటి వరకు 21 వచ్చాయండి, ఇంకా 3 రావాల్సి ఉన్నాయి. మరి ఇది ట్విన్ ఇంజన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో 2 ఇంజన్లు ఉంటాయండి, ట్విన్ ఇంజన్ హెలికాప్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి 2020లో డీల్ కుదిరింది కదా, డీల్ విలువ ఎంతంటే $946 మిలియన్ డీల్, $946 మిలియన్ డీల్ అది. సో ఉద్దేశం అయిపోయింది, ఎవరు తయారు చేస్తారు, అందులో ఎన్ని ఇంజన్స్ ఉంటాయి, డీల్ ఎప్పుడు కుదిరింది. సో ఇది అండి, మనం యాక్చువల్లీ ఈ టాపిక్ని కూడా రీసెంట్గానే మనం డిస్కస్ చేసుకున్నామండి, MH-60R హెలికాప్టర్ డీల్. నెక్స్ట్ వన్, హెల్త్ సెక్టార్కి సంబంధించి కొలెస్ట్రాల్పై పోరుకు కొత్త మాత్ర, అమెరికా FDA ఆమోదం. కొలెస్ట్రాల్, ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా, శరీరంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుందో ఆ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఒక పిల్ని, ఒక ట్యాబ్లెట్ని తయారు చేశారండి. జనరల్గా బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం ఒక ట్యాబ్లెట్ని తీసుకురావడం జరిగింది. ఆ ట్యాబ్లెట్కి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చింది. మరి ఆ యొక్క మాత్ర పేరేంటి, ఎవరు తయారు చేశారు అంటే ఆ మాత్ర పేరు వచ్చేసి
లిప్ ఫెండ్రా అనేది ట్యాబ్లెట్ అండి. దీన్ని డెవలప్ చేసింది మెర్క్ అనే ఒక కంపెనీ. సో రోజుకి ఒకసారి వేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వన్స్ డైలీ ఓరల్ కొలెస్ట్రాల్ పిల్ లిప్ ఫెండ్రా. నెక్స్ట్ వన్, జాతీయ మైనారిటీల కమిషన్ చైర్పర్సన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్. పాలిటీకి సంబంధించిన ఒక టాపిక్ అండి ఇది. ఇండియన్ పాలిటీలో మీరు చదువుతారు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అటువంటివి. మరి ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి హర్జీత్ సింగ్ గ్రేవాల్ని అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈయన పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ లీడర్, భారతీయ జనతా పార్టీ లీడర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్పర్సన్ పోస్ట్ అనేది ఏప్రిల్ 2025 నుంచి ఖాళీగా ఉన్నింది, ఇప్పుడు ఫిల్ చేశారు. మరి ఎవరున్నారు అంతకుముందు అంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా అనే అతను చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు అతని స్థానంలో హర్జీత్ సింగ్ గ్రేవాల్ వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈయన సిక్ లీడరు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేయాల్సింది, మనకి ఇది అపాయింట్మెంట్ డైరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ డైరెక్ట్గా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్పర్సన్గా ఎవరిని అపాయింట్ చేసింది అంటే ఆయన పేరు డైరెక్ట్ క్వశ్చన్. కానీ పాలిటీలో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ గురించి అడుగుతాడు. ఇదేంటిదండి, ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ కదా, చట్టబద్ధమైన సంస్థ. ఏ చట్టం ద్వారా ఏర్పాటైంది? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ఈ చట్టం ద్వారా ఏర్పాటైంది, చట్టబద్ధమైన సంస్థ. మరి ఎప్పుడైనా ఒక సంస్థ వార్తల్లో ఉన్నప్పుడు అందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళ పదవీ కాలము ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇందులో యాక్చువల్లీ ఓవరాల్గా 7 మెంబర్స్ ఉంటారు కంపోజిషన్. ఎన్సీఎంలో ఓవరాల్గా 7 మంది ఉండాలి. ఒక చైర్పర్సను, ఒక వైస్ చైర్పర్సను, 5 సభ్యులు. ఇప్పుడు చైర్పర్సన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్. మరి వైస్ చైర్పర్సన్ ఎవరు ఉన్నారంటే వైస్ చైర్పర్సన్ వచ్చేసి మునవరి బేగం వైస్ చైర్మన్. మరొక మెంబర్ని కూడా అపాయింట్ చేశారండి. ప్రస్తుతానికైతే ఈ కమిషన్లో 4 మెంబర్స్ ఉన్నారు, 4 సభ్యులు ఉన్నారు. అంటే ఇంకా 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్థం. బట్ పాలిటీలో గుర్తుపెట్టుకోండి, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యొక్క మొత్తం సంఖ్య స్ట్రెంగ్త్ వచ్చేసి 7 మెంబర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. మరి వీళ్ళ పదవీ కాలం వచ్చేసి 3 years, 3 ఏళ్ల పాటు వీళ్ళు పదవిలో ఉంటారు. వీళ్ళ టెన్యూర్ 3 years. సో యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఎన్సీఎం యాక్ట్ 1992. ఇక ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీజియస్ మైనారిటీస్ ఇండియాలో 6 మైనారిటీలు ఉంటారు. 6 types ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్: ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధులు, జైనులు, పార్సీలు. గుర్తుపెట్టుకోండి. మరి 2011 సెన్సస్ ప్రకారము హైయెస్ట్ ఎవరున్నారంటే ముస్లిమ్స్ అండి. మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నామండి గతంలో. ముస్లిమ్స్ 2011 సెన్సస్ ప్రకారము అత్యధికంగా ఉన్న రిలీజియస్ మైనారిటీలు, అత్యధికంగా ఉన్న మత మైనారిటీలు. సెకండ్ ప్లేస్లో క్రిస్టియన్, థర్డ్ సిఖ్స్, ఫోర్త్ బుద్ధులు, ఫిఫ్త్ జైనులు. మరి పార్సీల జనాభా వచ్చేసి 2011 సెన్సస్లో పార్సీల జనాభాని లెక్కించలేదు, కానీ వాళ్ళ జనాభా సుమారుగా 57,000 వరకు ఉంటుందని ఒక అంచనా. సో ఇది 2011 సెన్సస్కి సంబంధించి రిలీజియస్ మైనారిటీస్. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సెక్రటరీగా డాక్టర్ శ్రీనివాస్ కుమార్ తుమ్మల గారిని అపాయింట్ చేసిన భారత ప్రభుత్వం. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు సెక్రటరీగా డాక్టర్ శ్రీనివాస్ కుమార్ తుమ్మలని అపాయింట్ చేసిన భారత ప్రభుత్వం. మరి ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అండి, డైరెక్ట్గా అడుగుతాడు. వివిధ మంత్రిత్వ శాఖలకి సెక్రటరీలు వస్తూ ఉంటారు, మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒకవేళ ఆర్ఆర్బి, రైల్వేసు, డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లలో అడగడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఆ మంత్రిత్వ శాఖలకు సెక్రటరీలు వస్తుంటారు, కొత్త సెక్రటరీలు వస్తుంటారు. కానీ మనం ఏంటంటే అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి చిన్న టాపిక్స్ కూడా కవర్ చేయాలండి. ఒకవేళ ఇలాంటి టాపిక్స్ ఏమైనా మిస్ అయినా కూడా మనకి మన వాట్సాప్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసే క్విజ్లలో కావచ్చు, అటువంటి వాటిలో ఉంటాయండి. ఈయన ఫేమస్ సైంటిఫిక్ లీడరు, ఓషానోగ్రాఫరు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ తుమ్మల. నెక్స్ట్ వన్ అత్యంత విలువైన కంపెనీగా యాపిల్. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మళ్ళీ యాపిల్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ యాపిల్. మరి యాపిల్ కంపెనీ వాల్యూ వచ్చేసి ఇప్పటికీ 4.88 ట్రిలియన్.
$4.88 ట్రిలియన్. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా $4.9 లక్షల కోట్ల యాపిల్ కంపెనీ విలువ. ఇక ఎన్విడియా కంపెనీ కూడా దాటిపోయింది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది కదా, అమెరికాకు చెందిన సెమీకండక్టర్ చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా, ఆ కంపెనీని దాటేసి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది యాపిల్. మరి యాపిల్ అంటేనే గుర్తు రావాల్సినది, యాపిల్ కంపెనీకి ప్రస్తుతం సీఈఓగా టిమ్ కుక్ ఉన్నారు. టిమ్ కుక్ ప్రజెంట్ అయితే, కానీ మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం, September 1, 2026 నుంచి యాపిల్ కంపెనీకి సీఈఓగా జాన్ టెర్నస్ గారు రాబోతా ఉన్నారు. September 1, 2026 నుంచి యాపిల్ కంపెనీకి సీఈఓగా జాన్ టెర్నస్ అనే పర్సన్ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. మరి టిమ్ కుక్ ఏ పదవి చేపట్టబోతా ఉన్నారంటే, ఆయన September 1, 2026 నుంచి యాపిల్ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. యాపిల్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ అపాయింట్మెంట్స్ అండి. బ్రిటన్ కొత్త ప్రధాని బర్న్హామ్. యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్ కంట్రీ, యూకే కంట్రీకి న్యూ ప్రైమ్ మినిస్టర్గా యాండీ బర్న్హామ్ పదవి చేపట్టబోతున్నారండి July 20న. మరి ఈయన ఏ పార్టీకి చెందినవారు అంటే లేబర్ పార్టీ. బ్రిటన్లో ప్రజెంట్ ఉన్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ వచ్చేసి లేబర్ పార్టీ. ఆ లేబర్ పార్టీకి న్యూ లీడర్గా యాండీ బర్న్హామ్ గారిని ఎలక్ట్ చేశారు. సో July 20న ఆయన యూకే ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రీసెంట్గా యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ రిజైన్ చేశారు కదా. సో గత 10 ఏళ్లలో యూకేకి రాబోతా ఉన్న 7వ ప్రధాని అని చెప్పవచ్చు. లాస్ట్ 10 yearsలో యూకే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని చేపట్టబోతా ఉన్న 7th పర్సన్ అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, లేబర్ పార్టీ లీడరు, బ్రిటన్లో లేబర్ పార్టీ రూలింగ్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ పర్సన్స్ ఇన్ న్యూస్. గ్రేట్ వెస్టిండీస్ క్రికెటర్ లెజెండ్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ గారు మరణించారండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినట్టు అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్స్ వార్తల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం మినిమం తెలుసుకోవాలి. వెస్టిండీస్కు చెందిన గ్రేట్ క్రికెటింగ్ లెజెండ్, గ్రేట్ క్రికెటర్, ఒక లెజెండ్, ఒక ఆల్రౌండరు సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్. ఈయన 89 ఏళ్ల వయసులో మరణించారు. మరి ఇక్కడ ఈయనకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈయన ఓ విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ఆల్రౌండర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ అని చెప్పవచ్చు. 1954 నుంచి 1974 సుమారుగా 20 ఏళ్ల పాటు వెస్టిండీస్ క్రికెట్కి ఆడాడు. వెస్టిండీస్ తరఫున 93 టెస్టులు, 93 టెస్టుల్లో సుమారుగా 8032 రన్స్ చేశాడండి. సుమారుగా 235 వికెట్స్ని కూడా తీశాడు. సో గ్రేట్ ఆల్రౌండర్. అయితే ఇక్కడ ఈయనకున్న ప్రాముఖ్యత ఏంటంటే, ఒక ఇంపార్టెన్స్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒకే ఓవర్లో 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టిన బ్యాట్స్మన్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్. వరల్డ్లో ఫస్ట్ టైం ఒక ఓవర్లో 6 బాల్స్ ఉంటాయి కదా, ఆ 6 బాల్స్కి కంటిన్యూస్గా వరుసగా 6 సిక్సర్స్ కొట్టిన ఫస్ట్ బ్యాట్స్మన్ గ్యారీఫీల్డ్ సోబర్స్. అయితే అది ఇంటర్నేషనల్ మ్యాచ్లో కొట్టాడంటే, ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు, ఒక కౌంటీ మ్యాచ్, కౌంటీలు జరుగుతూ ఉంటాయి కదా డొమెస్టిక్ మ్యాచ్లు, ఆ ఇంగ్లాండ్కి సంబంధించిన కౌంటీ మ్యాచ్లో కొట్టాడు 6. సో గుర్తుపెట్టుకోండి, ఇట్లా కూడా అడగొచ్చు ఈయన గురించి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టిన ఫస్ట్ బ్యాట్స్మన్ అంటే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ బర్దా వైల్డ్ లైఫ్ సెంచరీ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. బర్దా వైల్డ్ లైఫ్ సెంచరీ, మరి ఇది ఏ స్టేట్? ట్రై చేయండి. దీని ప్రాముఖ్యత ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇక నేను అడిగిన క్వశ్చన్, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 62,500 crore. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోడీ. మహిళా రైతుల సాధికారత కోసం చట్టాన్ని రూపొందించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. పెట్టుబడి అనుకూలత సూచి 2026లో గుజరాత్ అగ్రస్థానం. విశ్వాస్ 2026 స్కీమ్ EPFO. ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26-2ను నిర్వహించనున్న భారత నౌకాదళం కొచ్చి. భారత నౌకాదళానికి మరో MH-60R సీహాక్ హెలికాప్టర్ను అందజేసిన అమెరికా. కొలెస్ట్రాల్పై పోరుకు కొత్త మాత్ర, అమెరికా FDA ఆమోదం. మెర్క్ కంపెనీ తయారు చేసిన ట్యాబ్లెట్ లిప్ ఫెండ్రా. జాతీయ మైనారిటీల కమిషన్ చైర్పర్సన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సెక్రటరీగా డాక్టర్ శ్రీనివాస్ కుమార్ తుమ్మల. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ యాపిల్. బ్రిటన్ కొత్త ప్రధాని బర్న్హామ్, లేబర్ పార్టీ.
వెస్టిండీస్ క్రికెటింగ్ దిగ్గజం సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత 89 ఏళ్ల వయసులో మరణించారండి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవరీవన్.